JVVD program, Jagananna Videshi Vidya Devana, and also కొత్త స్కీమ్ జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం అనే ఈ రెండు స్కీమ్కు కూడా విడుదల చేయడానికోసం ఇక్కడ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అలాంగ్ విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ద రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నాము. ఐ వెల్కమ్ ద హానరబుల్ సీఎం, హానరబుల్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ డాక్టర్ మెరుగు నాగార్జున గారు, రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ సార్, and all my other senior colleagues and all the district collectors and the team thereout. My very good morning to all of you. So today we are releasing the almost second installment for those students who have been selected under JVVD, and the spring season ki select ayina pillalki first installment kuda release avatam jarugutundi. So ippudu ee sari select ayina pillalla chuste sir, top number 1 university lo select ayina పిల్లలు ఉన్నారు కార్నీ మెలన్ యూనివర్సిటీలో, అండ్ సెకండ్ ఇస్ హార్వర్డ్ యూనివర్సిటీ ఇస్ నంబర్ 1 సార్ యాజ్ పర్ ద ర్యాంకింగ్. మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఒకరు వెళ్తున్నారు సార్, ఇది టాప్ యూనివర్సిటీ. అండ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ నుంచి ఒక అబ్బాయి వచ్చి యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్లో, దట్ ఈస్ ఆల్సో ప్లేస్డ్ సెకండ్ సార్ ఇన్ ది ర్యాంకింగ్. సో ఇది టాపర్స్ ఈసారి ఈ స్కీమ్ అండ్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద వెళ్తున్నారు. మనం 21 సబ్జెక్ట్ పెట్టాం సార్. ఆ 21 సబ్జెక్ట్లో దాదాపు మనకి ఇప్పుడు ఉన్న పిల్లల్లో ఎక్కువ ఇంజనీరింగ్ వెళ్తున్నారు సార్. సో జనరల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఒక 50% పిల్లలు అటువంటి స్ట్రీమ్స్లో వెళ్తున్నారు సార్. మిగతా వాటిలో ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్లో కూడా నెక్స్ట్ హైయెస్ట్ ఉన్నారు సార్. The rest 30 or 40% మెడిసిన్, బిజినెస్ అండ్ అగ్రికల్చర్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతున్నారు సార్ ఇప్పుడు ఇచ్చిన మన రివైజ్డ్ జీవో ప్రకారం. సో ఇప్పుడు దీంట్లో సార్ రిలీజెస్లో పాత జీవో ప్రకారం ఉన్న పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయి సెకండ్ సెమ్, థర్డ్ సెమ్లో ఉన్న వాళ్ళకు రిలీజ్ చేయటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కొత్త సెలెక్షన్ అయిన 51 పిల్లలకు కూడా తమరు ఈరోజు రిలీజ్ చేస్తారు సార్. రెండో స్కీమ్ అయిన జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం కూడా సార్, దీంట్లో మనము కొత్త స్కీమ్ తీసుకుని వచ్చినప్పుడు ప్రిలిమినరీకి సెలెక్ట్ అయిన పిల్లలకి 1 లక్ష రూపాయలు వాళ్ళు మెయిన్ ఎగ్జామ్కి తయారు చేసుకోవడానికోసం వాళ్ళకు ఇవ్వటం జరుగుతుంది సార్. అలాగే వాళ్ళు మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ వెళ్ళే పిల్లలకి ఒక 50,000 వాళ్ళు చదువులకి మళ్ళీ ఖర్చుకి వాళ్ళు ఇంటర్వ్యూకి తయారు చేయించుకోవడానికి కూడా దీంట్లో ఈ స్కీమ్లో వాళ్ళకు మనము ఎలిజిబిలిటీ ఇచ్చాం సార్. సో దాని కింద కూడా ఈరోజు ₹1 కోటి రిలీజ్ కావటం జరుగుతుంది సార్. So that's about the scheme details sir. If sir permits, then we will go to the next item of the program sir. Sheet sir, minister garu maatladutu tarvata ఏవి పెట్టుకున్నారు. I request the Honorable Minister for Social Welfare, Dr. Merugu Nagarjuna, to address the gathering. Next year. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతర అధికారులు, విద్యార్థులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్స్ సంబంధించి వారికి డబ్బులు రిలీజ్ చేయడానికి సంబంధించి తీసుకున్న కార్యక్రమం. ఒకటి జగనన్న విదేశీ విద్య. జగనన్న విదేశీ విద్య పథకం అనేది ఒక అడుగు వెనక్కి వెళ్తేనా 2016, 17, 17, 18 సంబంధించి 3,326 మంది విద్యార్థులు దాదాపు 318 కోట్ల రూపాయలు ఇదివరకు ప్రభుత్వం అప్పు కట్టకుండా వదిలేస్తే, ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాత ప్రభుత్వంలో అనేకమైన అవకతవకలు జరిగితే విజిలెన్స్ కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దానిలో పర్టికులర్గా ఇదివరకు ఈ స్కీమ్ని చాలా డోల్ డ్రమ్ చేశారన్న. విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు ఇబ్బడిగా చేర్చుకోవడానికి ట్రై చేయటం, చేరినటువంటి విద్యార్థులు కూడా ఒక విద్యా సంస్థకు అని చెప్పేసి సెలెక్ట్ అయ్యి వేరే విద్యా సంస్థకు వెళ్ళటం, ఒక కోర్సుకు అని చెప్పేసి వేరే కోర్సులో చేరటం, లేకపోతే దరఖాస్తులు చిరునామాలు ఇస్తే ఈ రోజుకి అడ్రస్ వాళ్ళు దొరకనటువంటి పరిస్థితి.
ఒక దేశానికి పర్మిషన్ తీసుకుని ఇతర దేశానికి వెళ్ళటం, అనేకమైనటువంటి అవకతవకలు, కోర్స్ కూడా ఇన్కంప్లీట్గా చేయకుండా వచ్చేసినటువంటి పరిస్థితి చూసామన్నా. ఈ పరిస్థితిలో విదేశీ విద్య మీద పూర్తిగా పాత ప్రభుత్వం వదిలేస్తే మనం వచ్చిన తర్వాత చాలా గొప్ప ఆలోచనతో ఈరోజు దరిదాపు క్యూఎస్ టైమ్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పి ర్యాంకింగ్స్ పెట్టి దరిదాపు ఇదివరకు 15 లక్షల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఇచ్చేవాళ్ళన్నా 10 లక్షలు ఓసీకి ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకి 1,25,000 రూపాయలు అంటే టోటల్గా ఉన్న మొత్తం ఇస్తూ 1,25,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు ఏమో ఓసీలకు ఇస్తా ఉన్నామన్నా. ఇది ఏ ఒక్క విద్యార్థి కూడా డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన పని లేకుండా చివరికి విమాన ఛార్జెస్ వీసాలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినట్టు ఆ ఖర్చులు కూడా మనం రియంబర్స్ చేస్తా ఉన్నామన్నా. ఇలాంటివి చదవటం వలన దేశంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి కానీ పేద పిల్లలు కానీ నోబెల్ గ్రహీతలు చదువుకున్నటువంటి నిలయమైనటువంటి యూనివర్సిటీలో, ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్లో, తర్వాత గొప్ప గొప్ప సంస్థల్లో టీమ్ కుక్ కానీ స్టీవెన్ జాబ్స్ కానీ అలాంటి వాళ్ళు సీఈఓలుగా పనిచేస్తున్నటువంటి ప్రెస్టీజియస్ కంపెనీస్లో పనిచేసినటువంటి వారు చదివినటువంటి యూనివర్సిటీలో చదువుకున్న పరిస్థితి ఉందన్న. దీనిని తట్టుకోలేక ప్రతిపక్షం ఈరోజు విదేశీ విద్య తీసేసింది, విదేశీ విద్య తీస్తే చెప్తా ఉన్నారన్న. కళ్ళు లేని కబోజుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. విదేశీ విద్య గత ప్రభుత్వంలో మీ వల్ల మోసపోయి నష్టపోయినటువంటి ప్రజానికం, దానివల్ల ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతూ ఉందన్న. ఇలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మరి మీ చేతుల మీదుగా పిల్లలకి డబ్బులు వేయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, రెండో ప్రోగ్రాం కూడా మరి జగనన్న సివిల్ సర్వీసెస్, ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలని మీరు తీసుకున్న గొప్ప నిర్ణయంలో మరి ప్రిలిమినరీ సివిల్స్ కానీ లేకపోతే ఫిల్మ్ క్వాలిఫై మెయిన్స్ వాళ్ళకి కానీ మరి 1,00,000 రూపాయలు 50,000 ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళని తర్ఫీదు ఇచ్చి మంచిగా సెలెక్ట్ అవటానికి ఆస్కారం ఉన్న ఈ 2 ప్రోగ్రామ్స్ ఈరోజు తమ చేతుల మీదుగా మరి అన్వీల్ చేయటం అనేది చాలా గొప్పగా భావిస్తూ ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్ మన జేవీవిడి సెలెక్ట్ అయిన పిల్లలు కూడా ఆన్లైన్లో ఉన్నారు సార్. దాదాపు ఎవరికి టైమింగ్ సింక్ అయిందో వాళ్ళు కూడా బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. విత్ అందరూ విదేశాలకు వెళ్ళిపోయి ఉన్నారా? ఎస్ సార్. మన ఇప్పుడు ముందు వెళ్ళిపోయి ఇప్పుడు సెకండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఉన్న పిల్లలు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంట్రాక్ట్. కొత్త పిల్లలు కూడా పోయినారా? కొత్త పిల్లలు కొంతమంది వెళ్ళారు సార్ 50. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ కాబట్టి జనవరిలో వాళ్ళకి అడ్మిషన్ సార్. ఇప్పుడు ప్రాసెస్ అయిపోయింది, జనవరికి వెళ్ళిపోతారు సార్ పిల్లలు. సార్ విత్ యువర్ పర్మిషన్ సార్, దర్ ఇస్ అన్ ఏవీ ఆన్ JVVD and also JCSP sir. We will play that. Yes sir. Yes. ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ కావాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ కావాలి, ప్రతి కుటుంబం నుంచి కలెక్టర్ వంటి గొప్పగా ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి అని చెప్పి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్ల కదలిక, ఒక్కో జగనన్న విద్యా పథకం కోట్లాది విద్యార్థుల జీవితాల్లో బతుకు బాట. ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్న కార్యక్రమం రేపు మన పిల్లల భవిష్యత్తును మార్చబోయే కార్యక్రమం. స్కూలు దాటితే కాలేజీకి, కాలేజీ దాటితే క్యాంపస్ కి వెళ్లేందుకు కెరీర్ కమ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతుల్ని నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే. చదువు చెప్పించడమే కాకుండా వారు ఉద్యోగాల్లో చేరే వరకు బాధ్యత భుజానికెత్తుకున్న సారు జగన్ సారు ఒక్కరే. అలాంటి జగనన్న పాలనలో మరో ముందడుగు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల పథకం. ఈ కార్యక్రమ ప్రధానోద్దేశం సివిల్ సర్వీసెస్ కి ఎంపిక కావడానికి సమాజంలోని సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారికి ఆర్థికంగా మద్దతునివ్వడం, ఏపీ నుంచి సివిల్ సర్వీసెస్ ఎంపికలను మెరుగుపరచడం. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తే 1,00,000 రూపాయలు, మెయిన్స్ పరీక్షలో అర్హత సాధిస్తే 50,000 రూపాయలు ఇస్తున్న జగనన్న. ఇంటర్వ్యూ తీసుకెళ్తే ఇస్తారు, కానీ జగన్ గారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంత అమౌంట్, మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంత అమౌంట్, ప్రతి స్టెప్ లో ఎంకరేజ్ చేయడం అనేది చాలా మోటివేటింగ్ గా, చాలా
ఇదిలా ఉంది. జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం స్కీమ్కి ఎలిజిబుల్ అయ్యాను. సో ఈ స్కీమ్ ద్వారా నాకు అదేవిధంగా నాలాంటి ఎంతోమంది విద్యార్థులు వాళ్ళు సివిల్ సర్వీస్ అయ్యి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనే వాళ్ళ కోరికను నెరవేర్చుకోవచ్చు. సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వాలిఫై అయిన ఇయర్కి నాకు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం స్కీమ్ కింద 1.5 lakh రాబోతుంది. ఆ మనీ నాకు చాలా యూజ్ అవుతుంది ఈ ప్రిపరేషన్లో. ఈ డబ్బుతో వారు మెరుగైన కోచింగ్ తీసుకునే వెసులుబాటు, మంచి ర్యాంక్ సాధించేందుకు తోడ్పాటు. ఈ విడతలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థుల సంఖ్య 95. వీరిలో 11 మంది ఇటీవలే మెయిన్స్ పాస్ అయ్యారు. వీరందరి కోసం జగనన్న ప్రభుత్వం అందిస్తున్న మొత్తం 1,50,000. గత ప్రభుత్వ హయాంలో 2015-19 మధ్య విద్యోన్నతి పథకం ద్వారా వచ్చిన ఫలితాలు చాలా తక్కువగా ఉండడంతో దీనిని సమీక్షించి ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని మొదలు పెట్టింది జగనన్న ప్రభుత్వం. ప్రపంచంలో బ్రతకాలి అనంటే వాళ్ళ ప్రయాణాన్ని, వారి జీవిత ప్రమాణాన్ని, ఈ రెండింటినీ కూడా మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి ఈ రోజు పిల్లల చదువుల కోసం ఇంత వేగంగా అడుగులు వేస్తా ఉన్నాం. తన అక్క చెల్లెమ్మల పిల్లలు మామూలు ప్రభుత్వోద్యోగులుగా మాత్రమే కాదు, ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉన్నతోద్యోగాల్లో కొలువు తీరాలన్నదే జగనన్న విద్యా సంకల్పం. అందుకే ఈ జన సంక్షేమ యజ్ఞం. జగనన్న విదేశీ విద్యా దీవెన. విదేశాల్లో చదువులకు ఒక వరంలా ఈ పథకం, జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకం వారికి ఒక భరోసా ఇస్తా ఉంది. ఒకప్పుడు మన విద్యార్థులు ఎక్కడ మంచి చదువులు దొరుకుతాయో అని ప్రపంచపటం మొత్తం వెతికేవారు. అదే ఇప్పుడు ఆ వరల్డ్ మ్యాపే మన ఏపీ ఎక్కడుందో అని వెతుకుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 యూనివర్సిటీల్లో మన విద్యార్థుల రాక కోసం ఎదురు చూస్తున్నాయంటే అందుకు కారణం విద్యా వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్న జగనన్న సుపరిపాలన. ప్రపంచంలోనే అతి ఉత్తమంగా నిలిచిన టాప్ 50 విద్యా సంస్థల్లో ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా అర్హత ఉంటే వాళ్లకు సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన విద్యార్థుల పాలిట విదేశీ విద్యావకాశాల వెల్లువగా మారిందనడానికి ఎన్నో నిదర్శనాలు. I'm from Vijayawada and at present I am at Johns Hopkins University, Baltimore, Maryland, USA, pursuing my master's in computer science. And to our Honorable Chief Minister Y.S. Jagan Mohan Reddy garu, I'm very thankful to you. తన అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తన మేనల్లుళ్ళు మేనకోడళ్ళు ఎందాకా చదివినా చదివిస్తానన్న హామీకి లోబడి జగనన్న చేస్తున్న ఈ మహా విద్యా యజ్ఞంలోని మరో పథకం జగనన్న విదేశీ విద్యా దీవెన. మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలని బయటికి తీసుకొస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలానే మట్టిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను అమెరికా వెళ్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. కానీ ఇవాళ నా కళ సాకారం ఏంటంటే ఈ జగనన్న విదేశీ విద్యా దీవెన మాత్రమే. దీని ద్వారా నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మంచి యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నాను. ఈ విడత జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపికైన విద్యార్థుల సంఖ్య 390. అభ్యర్థులకు విడుదల చేస్తున్న ఫీజు 41.59 కోట్ల రూపాయలుగా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం ఓ వరం. గడిచిన 10 నెలల్లో కేవలం జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 408 మంది విద్యార్థులకు అందించిన ఆర్థిక సాయం మొత్తం 107.08 కోట్లు. దేశంలో ఎక్కడా లేని విధంగా 21 ఫ్యాకల్టీలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 50 యూనివర్సిటీల్లో ప్రవేశం పొందితే వారికి 1,25,00,000, మిగిలిన వారికి 1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. విమాన వీసా ఛార్జీలు కూడా రీయింబర్స్ చేస్తోంది జగనన్న ప్రభుత్వం. దీని ద్వారా ప్రపంచంలోని 320కి పైగా టాప్ యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునేందుకు మన విద్యార్థులకు సువర్ణ అవకాశం. విద్యా వారధి జగనన్న సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా సాగుతోన్న విద్యాంధ్రప్రదేశ్.
Thank you, sir. Now I request the Honorable CM Garu to deliver his message on this occasion. అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉన్న కలెక్టర్ గారితో పాటు పిల్లల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, వీళ్ళే కాకుండా విదేశాల నుంచి మన పిల్లలు ఎవరైతే అక్కడ చదువుతున్నారో ఈ విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే వీసీల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈరోజు జరుగుతూ ఉన్న కార్యక్రమాలు 2 మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడి దయ వల్ల ఈ 2 మంచి కార్యక్రమాలు కూడా చేయడము, ఆ ఆనందాన్ని పొందడం కూడా దేవుడిచ్చిన అదృష్టంగానే భావిస్తూ ఉన్నా. ఇందులో 2 కార్యక్రమాలలో కూడా ఒక యూనిక్నెస్ ఉంది. అదేమిటి అని అంటే 2 కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా కూడా ఒక ఆస్పిరేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం. అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్లో కానీ సీటు కానీ వస్తే ఫీజులు ఎంతైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన తల్లిదండ్రులు కానీ మనకు కానీ ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడు అన్న ఒక భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తా ఉన్నాం. సాచ్యురేషన్ పద్ధతిలో ట్రాన్స్పరెంట్గా ఎవరికైనా కూడా టైమ్స్ రేటింగ్స్లో కానీ, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో కానీ, లేదా QS ర్యాంకింగ్స్లో కానీ ఈ టాప్ 50 కాలేజెస్లో కవరింగ్ 21 ఫ్యాకల్టీస్, అంటే దాదాపుగా 350 కాలేజీలు. ఈ కాలేజీలలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ SC, ST, BC మైనారిటీకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా 1,25,00,000 దాకా వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం. మిగిలిన వాళ్ళ ఎవరికైనా కూడా ₹1,00,00,000 వరకు తోడుగా నిలబడే కార్యక్రమం, which almost covers the entirety of the total fees కవర్ అవుతుంది. ఒకసారి గమనిస్తే ఈ సంవత్సరం ఈ స్ప్రింగ్ ఇంటేక్లో దాదాపుగా 51 మందికి కొత్తగా అడ్మిషన్లు రావడం జరిగింది. వారికి ఫీజులు ఈ కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ 9.5 కోటి వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతూ ఉన్న 408 మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్కు లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ళకు కూడా ఫీజు కూడా కలుపుకుంటే దాదాపుగా 41.59 కోట్ల రూపాయలు, 41.5 crores ఇవ్వడం కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉంది. దాదాపుగా 107 కోట్ల రూపాయలు ఈ 408 మంది పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం ఈ పథకం పెట్టినప్పటి నుంచి సోఫార్. కానీ ఈ పథకం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అంటే కారణం ఏంటంటే ఇది ఆస్పిరేషన్. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా ఇదే మాదిరిగా ఈ టాప్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకొని, టాప్ కాలేజెస్లో సీట్ తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి ఉపయోగపడమే కాకుండా
అట్ సమ్ స్టేజ్ ఎక్కడో ఒక చోట మీరు కెరియర్లో మీరు గొప్పగా ఎదిగిన తర్వాత పెరిగిన తర్వాత అట్ సమ్ స్టేజ్ ఈ కైండ్ ఆఫ్ హెల్ప్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మీకు అందిందో గుర్తుపెట్టుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో అది ఎక్కడో ఒక చోట సమ్ స్టేజ్ మీరు బాగా ఎదిగిన తర్వాత బాగా పెరిగిన తర్వాత మన రాష్ట్రానికి కూడా సమ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సమ్వేర్ ఒక మంచి సిఇఓలుగా ఒక పెద్ద పెద్ద సంస్థల్లో మీరు పేరు సంపాదించుకొని అక్కడ ఉండడం, అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువ మంది మన పిల్లలకు మీరు మంచి చేసే పరిస్థితులను కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట చేయాలన్నదే మా తాపత్రయం, నా కోరిక. అసలు ఈ ఫీజులు చూస్తే కూడా నిజంగా ఆశ్చర్యం కలిగించే రకమైన ఫీజులే ఉన్నాయి. ఈ ఫీజులు చూసినప్పుడు కార్నెగీ మిలన్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ 90 lakhs ఫీజు, NYU న్యూయార్క్ యూనివర్సిటీలో కూడా ఈ 51 మంది ఇప్పుడు ఎవరికైతే అడ్మిషన్స్ వచ్చినాయో వీళ్ళ గురించి కొందరి గురించి చెప్తా ఉన్నా. రూపా అనే నా చెల్లెమ్మకు కార్నెగీ మిలన్ యూనివర్సిటీలో 89 lakhs కంప్యూటర్ సైన్స్. సాంబశివ అనే నా తమ్ముడికి న్యూయార్క్ NYUలో కంప్యూటర్ సైన్స్, అగైన్ అదర్ 89 lakhs. సిమిలర్లీ ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో ప్రకీర్త్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, 75,87,000. వాషింగ్టన్ యూనివర్సిటీ ఇన్ సెయింట్ లూయిస్లో శ్రేయ 70 లక్షల ఫీజు. యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ యానాబర్లో మరియం సీట్ వచ్చింది, 67,50,000. అంటే ఇంకా 51 మంది పేర్లు ఇలాగే ఉన్నాయి. ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే ఏ స్థాయిలో ఈ ఫీజులు ఉన్నాయి అని అంటే సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చదవడానికి ధైర్యం సరిపోని విధంగా ఈ నెంబర్స్ ఉన్నాయి. ఇటువంటి ఫీజులు కట్టడానికి ఎక్కడ అప్పులు చేయాలి, ఎంత అప్పులు చేయాలి, చేస్తే ఎలా రీపే చేయాలి అన్న సంశయం ప్రతి తల్లిదండ్రికి కూడా కలిగే పరిస్థితి. అటువంటి పరిస్థితిని పూర్తిగా మార్చడం కోసం, అటువంటి పరిస్థితి నుంచి ఇటువంటి టాప్ కాలేజెస్లో సీటు వస్తే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందన్న నమ్మకం, భరోసా కల్పిస్తూ సాచ్యురేషన్ పద్ధతిలో ఆస్పిరేషన్ను ఇన్వోక్ చేస్తూ ప్రతి ఒక్కరికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యేట్టుగా అడుగులు పడతా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. ఇన్ఫ్యాక్ట్ దాదాపుగా ఈ 408 మందిలో ఎవరైనా కూడా వార్షిక ఆదాయం వాళ్ళకి 8 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబానికి, అంటే పేద మధ్య తరగతి కుటుంబాలన్నీ కూడా కవర్ అవుతాయి. వీళ్ళందరికీ కూడా ఇదొక బూన్ కింద, ఇదొక దేవుడిచ్చిన గొప్ప అవకాశం కింద సహాయ సహకారాలు అందుతున్నాయి. తోడుగా ఉండే కార్యక్రమం ప్రభుత్వం తరపు నుంచి జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో దట్ అట్టడుగు వర్గాలు దీనివల్ల అత్యధికంగా కూడా బాగుపడాలని కూడా మనసారా కూడా కోరుతా ఉన్నా. దాదాపుగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ నుంచి దాదాపుగా ఆల్మోస్ట్ యావరేజ్ మీద 45% ఉంటే మిగిలిన 55% SC, ST, BC మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఎక్కువ ఆస్పిరేషన్గా ఈ ఇన్స్పిరేషన్ మీ దగ్గర నుంచి వచ్చి ఇంకా ఎక్కువ మంది కూడా ఈ డౌన్ ట్రాడెన్ సెక్షన్స్లో ఇంకా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేసి ఇంకా ఎక్కువ మంది కూడా ఉత్తీర్ణులై మన రాష్ట్రం పేరును వాళ్ళ కుటుంబాలను కూడా ఈ స్థాయి నుంచి ఇంకో స్థాయిలోకి తీసుకొని పోయే ఒక మంచి అవకాశం రావాలని చెప్పి దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని, అదే మాదిరిగా మీ వల్ల రాష్ట్రానికి కూడా ఆశీర్వాదం రావాలి అని చెప్పి కూడా మనసారా కూడా కోరుకుంటా ఉన్నా. సిమిలర్లీ ఈరోజు ఇంకొక రెండో మంచి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అది
మన దేశంలో ఎక్కడైనా కూడా ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు, ఎక్కడైనా మన రాష్ట్రంలో ఎవరైనా కూడా ఆస్పైర్ చేసేది ఐఏఎస్లు కావాలని. ఈ ఐఏఎస్లు కావడానికి కూడా ఈ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇటువంటి మన రాష్ట్రంలో ఎవరైనా కూడా యువత కూడా ఆస్పైర్ చేస్తుంది. దీంట్లో కూడా ఒక సాచురేషన్ పద్ధతిలో ఇక్కడ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే కథలు రావాలి అనే తాపత్రయంతో, ఇది కూడా ఒక ఆస్పిరేషన్ కావాలి అనే ఆరాటంతో దీనికి కూడా సంబంధించి కూడా ఈరోజు మరో కార్యక్రమం కూడా ప్రారంభిస్తా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా కూడా ప్రిలిమ్స్ పాస్ అయితే వాళ్ళకు ₹1,00,000 ఇచ్చేట్టుగాను, ఎవరైనా కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు వాళ్ళు ఎలివేట్ అవుతే దానికి ఇంకొక 50,000, లక్ష, మొత్తంగా 1,50,000 అందాకపోతే వాళ్ళకి ఇచ్చేట్టుగాను, ప్రిలిమ్స్ పాస్ అయినా కూడా ₹1,00,000 వచ్చేట్టుగాను, ఎన్నిసార్లు వాళ్ళు రాసినా, ఎన్నిసార్లు వాళ్ళు ఆ స్టేజ్కు పోయినా కూడా ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ రకంగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది మోటివేట్ అవుతారు, ఇంకా ఎక్కువ మంది కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు మన రాష్ట్రం నుంచి వచ్చే చదువులు మన రాష్ట్రంలో అవైలబుల్గా అవుతాయి, రావాలి అని తాపత్రయంతో కూడా అడుగులు వేగంగా వేస్తూ ఈ డైరెక్షన్లో కూడా ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాం. ఇక్కడ ఈ 2 కార్యక్రమాల వల్ల, ఈ రెండవ కార్యక్రమం మరి ముఖ్యంగా ఈ కొత్తగా ఈరోజు స్టార్ట్ చేసే కార్యక్రమం ద్వారా దాదాపుగా 95 మంది పిల్లలు, నా తమ్ముళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఈరోజు ₹1,00,000 ఇస్తూ ఉన్నాం. సిమిలర్లీ ఒక 11 మంది ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ దాకా కూడా పోయిన వాళ్ళకు ఇంకొక ₹50,000 కూడా ఇస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ 2 విషయాల్లో కూడా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి ముందర ఉంచే విషయం ఏమిటి అని అంటే, ది గవర్నమెంట్లో ఎక్కడా కూడా సాచురేషన్ అనే పదం, ట్రాన్స్పరెన్సీ అనే పదం, ఈ 2 పదాలు మీ అందరి ముందర ఉంచుతా ఉన్నాం. ఎవరైనా కూడా అర్హత ఉంటే ఎవరికైనా కూడా మంచి జరిగిస్తుంది ప్రభుత్వం అని చెప్పే కార్యక్రమాలు ఇవి. ఎక్కడ ఎవరికి రికమెండేషన్లు పనిచేయవు, ఎక్కడ ఎవరు చుట్టూ ఎవరు తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఊరికే క్వాలిఫై అయ్యి అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, నేరుగా మీకు మంచి జరిగే కార్యక్రమం మన ప్రభుత్వంలో, మనందరి ప్రభుత్వంలో మీకు మంచి జరిగే కార్యక్రమం జరుగుతుందని భరోసా ఇస్తా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ చాలనట్టుగా ఇంతకుముందు గతంలో ఇదే విదేశీ విద్యా దీవెన అనేది మనం పెట్టినామో, ఇంతకుముందు కూడా గత ప్రభుత్వాలు కూడా కొద్దో గొప్ప ఇదే మాదిరిగానే చేయాలి అని చెప్పి ఆలోచనతో చేసిన కార్యక్రమాలు కూడా ఒక షామ్గా మిగిలిపోయాయి. ఎందుకనంటే ఒకవైపున ఫీజులు చూస్తే 70 లక్షలు, 60 లక్షలు, 50 లక్షలు ఫీజులు కనపడతా ఉన్నాయి. ఇచ్చేదేమో చూస్తే కేవలం ₹10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవాళ్ళు. ఈ రకంగా 10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం ఎప్పటికీ జరగదు, అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు, ఎప్పుడూ కూడా బ్రతుకులు మారని పరిస్థితి, ఏదో చేశామన్నట్టుగా నడిచిన కార్యక్రమాలు. అది కూడా పోనీ సరిగ్గా జరిగి మనసు పెట్టి చేసినారనంటే ఆ మనసుకు ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడా ఎప్పుడు కనిపించేది కాదు. దాదాపుగా 3,326 మందికి సంబంధించి 2016-17కి సంబంధించిన ₹318 కోట్ల బకాయిలుగానే వదిలేశారు. పోనీ యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ, కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు.
ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తూ ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం పరిస్థితి రావాలి. యూ షుడ్ ఆల్ ఆఫ్ యువర్ స్టోరీస్ షుడ్ బికమ్ ఇన్స్పిరేషనల్ అండ్ ఆస్పిరేషనల్ స్టోరీస్. సో ఇవన్నీ కూడా జరగాలని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ ఫ్రమ్ డీపెస్ట్ ఆఫ్ మై హార్ట్ కూడా కమ్యూనికేట్ చేస్తూ ఈ రిలీజ్ చేసే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. Interactions. Thank you very much, sir, for those encouraging and inspirational words, sir. Sir, next we would call upon one or two beneficiaries who would interact, sir. First would be from the NTR district, Ms. Sheikh Sana. She is doing Masters in Computer and Informatic Sciences, sir, and from John Hopkins University. She is online, sir. Yes, sir. Jama, you're online, Tali, matadma. Hello, namaste, sir. Namaste, ma. Am I audible, sir? Yeah, you're audible. To Honorable Chief Minister Garu, I am Sana. I'm from Vijayawada, pursuing my Masters in Johns Hopkins University, USA. It's an honor to meet you, sir. I want to take a moment to express my sincere gratitude for the Jagananna Videshi Vidya Divina scholarship. Your support has been instrumental in making my education possible. I am truly thankful for the opportunity, sir. Your commitment to education, much like your father's, Y.S. Rajshekar Reddy Garu, has led to a positive impact on countless people and their families. Be it JVD, JVVD or civil services, I admire the emphasis on education in your policies, and it has made a significant difference in my life and many more. It's a testament to your vision, sir, for empowering and creating opportunities, especially for students. This scholarship, which allowed me to pursue my education, I'm committed to it. And as you said, I wish to give back to the society one day. And on behalf of residents of Andhra Pradesh and all the beneficiaries, I want to wish you advance happy birthday and Merry Christmas, sir. It's an honor to communicate with you. Thank you for your time and your service, sir. Thank you, ma. All the best, Talish. Ba chakkaga kuda maatladam. All the best. Thank you, sir. All the best. Thank you. వీళ్ళందరికీ కూడా మన సీఎంఓలో నెంబర్లు టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చినారు కదా, ఎప్పుడు ఎవరికి ఏం సమస్య వచ్చినా కూడా అదే సమ్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఇచ్చిపెట్టి ఎప్పటికైనా వాళ్ళకి ఏం సమస్య వచ్చినా కూడా యూ షుడ్ ఆల్వేస్ బీ యాక్సెసిబుల్. Thank you, sir. ఆల్ ది బెస్ట్, మా. Thank you, sir. Next, sir, Mr. Chandra Sai Krishna, Chittoor Jilla, sir. ఆయన మాస్టర్ ఆఫ్ డేటా సైన్స్, మొనాష్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియా. ఇప్పుడు అతను వెళ్తున్నారు, సార్, సెకండ్. So good morning, sir. Shanmohan, sir, from Chittoor, sir. Yeah, Hari, please go ahead, Hari. Sir. Shanmohan, sir, Chittoor, sir. Yeah, Shanmohan, go ahead. Sir, sir, Chittoor lo, sir, ఇప్పటి వరకు మనకి we have 15 students, sir, ఈ జగనన్న విదేశీ విద్యా దీవెనలో, అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అరౌండ్ 6.85 crore వర్త్ ఆఫ్ ట్యూషన్ ఫీ మన వైపు నుంచి, సార్. అండ్ ఆల్రెడీ మనం ఒక 1.6 crore ఇచ్చాం, సార్. ఇంకా 1.25 crore ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం, సార్. సార్, ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మాకు 1.25 crore రిలీజ్ అవుతుంది, సార్. అండ్ ఐ హ్యావ్ విత్ మీ ఆనరబుల్ ఎమ్మెల్యే చిత్తూరు శ్రీ శ్రీనివాస్ గారు, సార్. అండ్ వీ హ్యావ్ ఆనరబుల్ ఎమ్మెల్సీ, సార్, సిపాయి సుబ్రహ్మణ్యం గారు, సార్. అండ్ వీ హ్యావ్ జెడ్పీ చైర్మన్ గారు, సార్, వాసు గారు, సార్. దెన్ వీ హ్యావ్ మేయర్ అమితా గారు, సార్, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్, సార్. We have Palikari Corporation Chairman Kumar Raja garu, then ICDS committee. Sir, ఈ ప్రోగ్రామ్ గురించి, సార్, లాస్ట్ ఫ్యూ మంత్స్ లో, సార్, వీ హ్యావ్ ట్రై టు ఈ కాలేజెస్ లో, సార్, మోర్ కొంచెం ప్రొయాక్టివ్ ప్రిన్సిపల్స్ తో, తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ టీమ్స్ లో కొంచెం ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాం, సార్. అండ్ మన గుడ్ థింగ్ ఏంటంటే, సార్, ఇన్ లాస్ట్ 6 months ఒక 7-8 cases లో దో చిల్డ్రన్ ఆర్ నాట్, అంటే దే డి నాట్ గెట్
admissions in those top colleges, they started coming and asking ఏ స్కోర్ వస్తే ఇస్తారు, తర్వాత ఎలాంటి క్వాలిఫికేషన్. సో దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ హ్యాస్ డెవలప్డ్ సార్. బట్ స్కోర్ కొంచెం తక్కువ వచ్చి కొంచెం మీడియోకర్ కాలేజ్ వచ్చిన వాళ్ళని వీ కుడ్ యాక్చువల్లీ కన్విన్స్ దెమ్ టు అగైన్ అపియర్, మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ పెట్టాను కదా. అండ్ ఇట్ డజంట్ కాస్ట్ మచ్, 50,000 అవుతుంది సార్. వీఆర్ సపోర్టింగ్ దట్ ఆల్సో. అండ్ ఈ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత ఐ థింక్ నెక్స్ట్ ఫాల్ కి విల్ హ్యావ్ 2 more applications from Chittoor district who have actually appeared after rejecting admission from a mediocre college. So that way, okay, genuine hard work and then good merit ni this scheme has been encouraging, sir, and thanks a lot for making us a part of it, sir. And sir, today sir, manaki Nagari nunchi sir, we have Chandra Sai Krishna sir. So he would like to interact with you, sir, and he has an admission from Monash University, Australia, sir, and Master of Data Science. Hello sir, good afternoon sir. Good afternoon, Chandra. Sir, advance happy birthday sir. Thank you, So, Chandra. I can't ask you for a treat because this Jagananna Videshi Vidya Devana is indeed a great treat for me and for all the students, sir. Sir, I came from a small village, Ramapuram, in the borders of Andhra Pradesh, Tamil Nadu, in Nagari Mandal, Chittoor district, sir. Sir, I came from an agriculture background with income less than 8 lakhs, sir. So my father is a farmer and my mother is a housewife, sir. Sir, studying abroad is a childhood dream for me. But considering my financial background, I always thought that this dream will stay as a dream. But because of Jagananna Videshi Vidya Devana, I got a chance to study my dream college. So I'm really thankful for you, sir, for implementing such a role modeling and aspiration building scheme, sir. Sir, if you could remember, in August 28, 2023, you came to Nagari for the launch of Vidya Devana. సార్, నేను కూడా ఆ సభలో అటెండ్ అయ్యాను సార్. మీరు ఆ సభలో మాట్లాడుతూ విదేశీ విద్యా దీవెన గురించి ప్రస్తావించారు సార్. అదే సభలో ఉన్న నాకు అది చాలా ఇన్స్పిరేషన్ కలిగించింది సార్. ఆ ఇన్స్పిరేషన్తో నేను ఫారిన్ యూనివర్సిటీస్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సో అందులో భాగంగా నాకు ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ మెల్బోర్న్లో మాస్టర్ ఆఫ్ డేటా సైన్స్లో అడ్మిషన్ వచ్చింది సార్. అండ్ ఆఫ్టర్ రిసీవింగ్ మై అడ్మిషన్, ఐ అప్లైడ్ ఫర్ Jagananna Videshi Vidya Devana through Jnanabhoomi portal, sir. And after verifying my financial background and academic background and conducting counseling, I got selected for this scheme, sir. So the government has promised me to pay the entire tuition fee for my course duration, sir, which is a total of 55 lakhs, sir. So I'm very much thankful to you, sir. Sir, so this scheme has enabled many students from the low-income backgrounds to make their abroad education dream come true, sir. Sir, over the past 4 years, Andhra Pradesh has seen many revolutionary changes in the infrastructure of schools, sir, primarily the government schools. So recently I went to a government school for the attestation of documents. There I saw the implementation of Nadu Nedu program and also the implementation of Jagananna Gorumudda. The students are really enjoying the chikkis and ragi java provided, sir. I also got an offer to enjoy the ragi java, sir. And I went home and I told my mom to prepare the same ragi java, sir. Sir, along with this, my family got benefited from several schemes, sir. Such as my father is receiving YSR pension kanuka every month, and also he is receiving YSR Raitu Bharosa. And also my mother, she is receiving EBC Nesam along with Asra, sir. Sir, last year my grandfather got orthopedic surgery under YSR Arogya Shri, sir. I'm thankful for that. And also last week you have increased the limit from 5 lakhs to 25 lakhs, sir. So it's a very good movement, sir. Sir, Jagananna Videshi Vidya Devana అనేది నాకు ఒక వరం, సార్. పూర్వకాలంలో దేవుళ్ళు వరం ఇస్తారని వింటూ ఉంటాం, కానీ నాకు నా జీవితంలో విదేశీ విద్యా దీవెన అనే వరం ఇచ్చింది మాత్రం మీరే, సార్. థ్యాంక్ యూ, సార్. Sir, Andhra Pradesh has seen many chief ministers, sir, but there is only one true chief minister for Vidya Andhra Pradesh, sir, which is you, sir. Sir, and I wish to see you as chief minister for coming years and many more years, sir. Thank you, sir. థ్యాంక్ యూ, చంద్ర. మా చక్కగా కూడా మాట్లాడు. పిల్లలు భలే అమేజింగ్గా మాట్లాడుతూ ఉన్నారు అసలు. This boy, sir, he didn't apply for JRE, sir. He wanted only Australia and he applied only for IELTS and he went to Australia. He did not even try for any US university, nothing. He wanted to go to Australia. And he got a seat. He got a seat, sir, one of the best universities, sir. And I also want to conclude one thing, sir. సార్, నేను మా మూడిపల్లి గ్రామ సచివాలయంలో అడుగుపెట్టిన క్షణం నుంచి ఈరోజు మీతో మాట్లాడే ఈ క్షణం వరకు ఎక్కడా కూడా ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా నన్ను లంచం అడగలేదు, సార్. సో అటువంటి విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చిన మీకు, దాన్ని ఫాలో చేస్తున్న ఎందరో గవర్నమెంట్ అఫీషియల్స్కి నా హృదయపూర్వక నమస్కారం, సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ షణ్మోహన్. బయట సిరన్న, బయట వాసన్న అండ్ సుబ్రహ్మణ్యమన్న కుమార్. థ్యాంక్ యూ సార్. జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహంలో పల్నాడు జిల్లా నుంచి సార్ శ్రీ పెందెం ప్రత్యూష్ గారు ఉన్నారు సార్. హీ ఈజ్ మెయిన్స్లో క్వాలిఫై అయ్యారు సార్ అబ్బాయి. హీ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్. కలెక్టర్ పల్నాడు ప్లీజ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా శంకర్ గో అహెడ్. సార్ శివశంకర్ సార్. సార్ ఈరోజు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం సార్. మనం ప్రిలిమ్స్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో మెయిన్స్కి వెళ్ళే వాళ్ళకి 1 lakh రూపీస్, అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి 50,000 రూపీస్ ఇచ్చే ఇన్సెంటివ్ సార్. మా పల్నాడు జిల్లా నుంచి 5 సెలెక్ట్ అయ్యారు సార్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 5 ఉన్నారు, ఇంటర్వ్యూకి 1 ఉన్నారు సార్. ఇట్స్ గ్రేట్ ప్రోగ్రామ్ సార్. ఈ ప్రోగ్రామ్కి మనకి జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెని కృష్ణ గారు ఉన్నారు సార్. స్థానిక శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు సార్. విసి పౌడం రమేష్ గారు ఉన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ స్వామి మాస్టర్ గారు ఉన్నారు సార్. సార్ మీకు తెలుసా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది సార్. ఇండియా వైడ్ అరౌండ్ 12 lakh స్టూడెంట్స్ అప్లై చేస్తారు సార్ ఎవ్రీ ఇయర్. అందులో ఒక 6 lakh స్టూడెంట్స్ రాస్తారు సార్. అందులో ఒక 13,000 స్టూడెంట్స్ మెయిన్స్ రాస్తారు సార్. దాని నుంచి ఒక 2,500 స్టూడెంట్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్తారు సార్. అందులో ఒక 1,000 స్టూడెంట్స్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ సివిల్ సర్వీస్ సార్. అందులో ఒక 180 to 200 వరకు ఐఏఎస్లు ఉంటాయి సార్. సో ఇంత డిఫికల్ట్ ఎగ్జామ్ సార్. చాలామంది మధ్యలో డ్రాప్ అవుట్ అని కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి కానీ సార్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది కొంత రీజన్ కూడా ఉంటుంది సార్. ఎందుకంటే ఒక అటెంప్ట్లో రాకపోవచ్చు సార్, వాళ్ళు 2 to 3 అటెంప్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే సార్ ఒక అటెంప్ట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్కి ఈ ఫైనాన్షియల్ సపోర్ట్కి మళ్ళీ ఇంటివైపు కానీ పక్కకు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది సార్. ఇప్పుడు మీరు అది బ్రేక్ చేశారు సార్. ఈ సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం ద్వారా ఇలా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి 1 lakh రూపీస్, మెయిన్స్ వెళ్ళిన వాళ్ళకి 50,000 సార్. మీరు ఇప్పుడు చెప్పింది సార్, నాకు ఇంకో డౌట్ ఉండేది వీసీ ముందు, అంటే ఇది ఒక అటెంప్ట్కి ఇస్తారని. కానీ మీరు ఇప్పుడు చెప్పారు సార్ ఎప్పుడు క్వాలిఫై అయినా మీరు ఇస్తామంటాం అన్నది ఇట్స్ అ గ్రేట్ సపోర్ట్ సార్. క్యాండిడేట్స్కి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి అది గ్రేట్ సపోర్ట్ సార్. సార్ నేను ఏపీ స్టడీ సర్కిల్లో చదివాను సార్. మా టైంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే 2,500 రూపీస్ ఇచ్చేవారు సార్. ఇంటర్వ్యూకి 5,000 రూపీస్ ఇచ్చేవారు సార్. సో అది దేనికి సరిపోయేది కాదు సార్. ఇప్పుడు మీరు ఇచ్చే 1 lakh రూపీస్ ఫిలిమ్స్ అయిన తర్వాత ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఒక మెటీరియల్ కానీ, దేనికైనా సరే అది చాలా రూమ్ రెంట్స్కి ఉపయోగపడుతుంది సార్. ఇంటర్వ్యూకి సార్ మీరు ఇచ్చే 50,000 రూపీస్ సార్ ట్రాన్స్పోర్ట్కి, అక్కడ అకామిడేషన్ కానీ, ముఖ్యంగా ఒక మంచి అటైర్ సూటు ఇవన్నీ కుట్టించుకోవడానికి సార్, మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి చాలా చాలా యూజ్ అవుతుంది సార్. సో మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయిన వల్ల సార్ ఈ 55 మెంబర్స్లో 95లో మాకు ఇక్కడ 5 మెంబర్స్ సార్. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన లెవెల్లో 1 ఉన్నారు సార్, 1 ఉన్నారు. సో ప్రత్యూష్ అని చెప్పి సత్తెనపల్లి నుంచి సార్, తను డాక్టర్ సార్, యాంథ్రోపాలజీ ఆప్షన్తో రాశాడు. సో ఇఫ్ యూ పర్మిట్ సార్ హీ విల్ ఇంటరాక్ట్ విత్ యూ సార్. యా ప్రత్యూష్ గో అహెడ్. ప్రత్యూష్. హలో సార్, నమస్కారం సార్. నమస్తే ప్రత్యూష్. సార్ ఫస్ట్లీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ ప్రత్యూష్. సార్ నా పేరు ప్రత్యూష్ సార్. నేను పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి వస్తున్నాను సార్. మాది ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం సార్. మా నాన్నమ్మ గారు గుంటూరు జిల్లా కలెక్టరేట్లో వంట మనిషిగా పనిచేశారు సార్. కలెక్టర్ గారు విద్య మరియు వైద్యం యొక్క గొప్పతనం చెప్పిన దాని తర్వాత మా నాన్నమ్మ గారు మా నాన్నగారిని చదివించి న్యాయవాదం చేశారు సార్. మా నాన్నగారు కూడా అదే విలువలు నాకు నేర్పించి ఒక డాక్టర్ని చేశారు సార్. నేను కూడా ఇది ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా పెద్దగా చేయాలని చెప్పి ఐఏఎస్ అవ్వాలని నిర్ణయించుకున్నాను సార్. నా ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు నుంచి కంప్లీట్ చేశాను సార్. దాని తర్వాత సివిల్ సర్వీస్ వైపు అడిగేశాను సార్. ఇనిషియల్ అటెంప్ట్స్లో నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన కానీ మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను సార్. అప్పుడు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను సార్. ఈ ఇయర్ కూడా మళ్ళీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పుడు మళ్ళీ ఫెయిల్ అయితే ఏం చేస్తాం, ఎలా కంటిన్యూ చేస్తాం చాలామంది అడిగారు సార్. ఒకనొక టైంలో జాబ్ చేద్దామా, ప్రిపరేషన్ని కాంప్రమైజ్ చేద్దాం అని కూడా ఆలోచించాను సార్. కానీ న్యూస్ పేపర్లో మన ముఖ్యమంత్రి గారు ఇలా స్కీమ్ ఇస్తున్నారు, యాస్పిరెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారని చూసి సార్ చాలా మోటివేషన్ అయ్యాను సార్. మెయిన్స్ కూడా క్లియర్ చేసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను సార్. ఈ నెక్స్ట్ మంత్ February 16th నేను ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాను సార్. నాలాగా చాలామంది మిత్రులు కూడా యూపీఎస్సీ డ్రీమ్ చేశారు సార్. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలో డ్రాప్ అయిపోయారు సార్. కానీ మీరు తీసుకుని ఇలాంటి స్టెప్ వల్ల వాళ్ళు కూడా మళ్ళీ మేము రాస్తామని ముందుకు వస్తున్నారు సార్. దీనికి అందరి తరఫున నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఫస్ట్లీ. అలాగే సార్ మనం భావితరాలకి ఏమైనా ఇచ్చేది ఉందంటే అది విద్య మాత్రమే. మీరు నమ్మారు సార్.
మీరు నమ్మిందే చేస్తున్నారు సార్. చిన్నపిల్లల ప్రాథమిక విద్య అమ్మఒడి దగ్గర నుంచి, నాడు నేడు దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం, అలాగే 8th క్లాస్ పిల్లలకే ప్రపంచంలో ఎక్కడా లేనట్టు ట్యాబ్స్ ఇవ్వడం, డిజిటల్ క్లాస్ రూమ్ ఎంకరేజ్ చేయడం చాలా కమెండబుల్ స్టెప్స్ సార్. ఆంధ్రప్రదేశే కాదు సార్, ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది సార్ ఇవాళ విద్యలో మీరు తీసుకొచ్చే రిఫార్మ్స్ బట్టి. అలాగే సార్ ఇదే కాదు సార్, ఎక్కడ లేకుండా ఉన్నత విద్యకు కూడా సార్ IAS IPS లాంటి అవ్వాలంటే, బయటకు వెళ్ళి చదువుకోవాలంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా మీరు విద్యా దీవెన లాంటి ఇవ్వడం, విదేశీ దీవెన లాంటి ఇవ్వడం వెరీ కమెండబుల్ స్టెప్స్ సార్. అలాగే మీరు చెప్పారు సార్ అన్న వస్తున్నారు, మంచి రోజులు రాబోతున్నాయని. మీరు ఈ స్కీమ్ తెచ్చాక ప్రతి UPSC యాస్పిరెంట్కి మంచి రోజులు వచ్చాయి సార్. అలాగే రికార్డ్ టైంలో Group 1 Group 2 లాంటివి కూడా ఎప్పుడు చూడని రికార్డ్ టైంలో మీరు ఫినిష్ చేశారు సార్. దీని అందరికీ మేము విద్యార్థుల తరఫున మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాం సార్. అలాగే సార్ నేను కూడా నా ఇంటర్వ్యూ క్లియర్ చేసి మీ డైనమిక్ లీడర్షిప్లో పనిచేయాలనుకున్నాను సార్. అలాగే ఐ వాంట్ టు టేక్ యువర్ విజన్ ఫార్వర్డ్ సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ప్రత్యూష్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. కలెక్టర్ సార్, వన్ సబ్మిషన్ సార్. సార్ ఇది మన క్యాండిడేట్స్గా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి AP భవన్లో అకామిడేషన్ ఇస్తారు సార్. UPSC పక్కనే ఉంటుంది సార్. అదొకటి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఎవరన్నకు నీ ముందరే చెప్పేస్తాను. సినన్న బాగుండన్నా, కృష్ణమ్మ తల్లి బాగుండారు, తల్లి రమేష్ బాగుండారు, రమేష్ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. Thank you, sir. Next, I call upon the Honorable CM Garu to distribute the mega check to the candidates. Videshi Vidya Divana check first. The cup. కుర్చీ పక్క లాగేసేమో, లాగే లాగేస్తే మనిషి తక్కువ ఉంటుంది. దేవకుమార్ సార్. దేవకుమార్, దేవకుమార్, గుంటూరు డిస్ట్రిక్ట్, పెదనంపాడు. ఎక్కడికి వచ్చిన సీటు? న్యూయార్క్ యూనివర్సిటీ. దేవా అండ్ భారత్ నీకు ఎక్కడ వచ్చిన సీటు? యూనివర్సిటీ ఆఫ్ ఇండియన్ ఆస్ట్రేలియా. Call upon Shri Imtiaz to deliver the vote of thanks. Sir, on behalf of all welfare departments, we sincerely thank Honorable Chief Minister Garu for launching a new program, Jagananna Civil Services Prosahakam Scheme. అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీమ్లో మనకు ఫీ రిలీజ్ చేయడం స్టూడెంట్స్కు ఈరోజు
We sincerely thank CM for that, sir. Sir, both the schemes lay the foundation for rosy future of the students, sir. And పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ జీవితాలు మెరుగుపడాలి అనే ఒక ఉన్నతమైన ఉద్దేశంతో, ఒక ఉన్నతమైన ఆశయంతో తమరు ఈ స్కీమ్లను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. సార్, ఇంతకుముందు మాట్లాడుతున్న ఒక అబ్బాయి మనకు నగరి దగ్గర నుంచి విద్యాంధ్రప్రదేశ్ క్రియేట్ చేశారని చెప్పి హీ కాయిన్ దట్ టర్మ్ సార్. ఐ థింక్ దాంట్లో ఎటువంటి అనుమానము ఎవరికి లేదు సార్. చాలా చక్కటి, అంటే పిల్లల భవిష్యత్తు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం మరి ఈ రెండు స్కీమ్లు కూడా ఈరోజు లాంచ్ చేయడము, ఒకటి లాంచ్ చేయడము, ఇంకోటి రిలీజ్ చేయడం జరిగింది సార్. We sincerely thank Honorable CM for that. We also thank Honorable Minister Nagarjuna Garu and Chief Secretary Garu, Madam Secretary and all other officers and all other collectors for having attended this program, sir. Sir, thank you, sir. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ.